రాజమహేంద్రవరం గ్రామ దేవత పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు వసంత పంచమి సందర్భంగా సోమవారం శ్రీకారం చుట్టారు. మార్చి 9 నుండి 14వ తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ రోజు నుండి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ వంశపార్యంపర ధర్మకర్త మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ దంపతుల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా గణపతి పూజ నిర్వహించి ఉత్సవాల పనులకు శ్రీకారం చుట్టారు. 8:55 కొబ్బరికాయ కొట్టగా 9:30 గంటలకు మహిళలు పసుపు దంచే కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి ఏటా గ్రామ దేవత పాదసోమలమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ ప్రధాన అర్చకుడు చంద్రమౌళి గణేష్ మాట్లాడుతూ వచ్చే నెల 8వ తేదీ నుంచి ప్రతిరోజు ఆలయం పసుపు దంచే కార్యక్రమం జరుగుతుంది అని, మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పసుపుతో ఉత్సవాల ప్రారంభం రోజు చివరి రోజున అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ జాతర మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి అని విజ్ఞప్తి చేశారు. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సోమాలమ్మ దేవతాయే నమో నమః. అమ్మవారు సోమాలమ్మ అమ్మవారు గ్రామదేవత ఉత్సవాలు జరుగుతున్నాయి. రేపు పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా జాతరన్నింటికి కూడా పనులన్నింటికి శ్రీకారం చుట్టడం ఇవాళ జరిగింది. ఇవాళ విశేషమైనటువంటి రోజు శ్రీ పంచమి. ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేకంగా శ్యామలా నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ శ్యామలా నవరాత్రుల్లో భాగంగా శ్రీ పంచమి అయినటువంటి ఈ రోజున ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి చైర్మన్ గారు శ్రీ గొర్రెల సురేష్ గారు దంపతుల చేతుల మీదుగా ముందుగా గణపతి పూజ, తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరిగింది. అలాగే విశేషమైనటువంటి ఘట్టం ఏంటంటే ముత్తైదులందరి చేత కూడా ఈ నెల రోజుల పాటు జాతర ప్రారంభమైనటువంటి ముందు రోజు వరకు కూడా పసుపు దంచేటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ పసుపు దంచగా వచ్చినటువంటి ఈ పసుపుతోటి అమ్మవారికి జాతర ప్రారంభం రోజున, జాతర చివరి రోజున కూడా ఈ పసుపుతోటే అభిషేకం చేయడం జరుగుతుంది. విశేషంగా ప్రతి సంవత్సరం యథావిధిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా జాతర మహోత్సవాలు ఈ నెల మార్చి 9 నుంచి 13 వరకు జరుగుతాయి. అందుచేత భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ముఖ్యంగా ఆడవారందరూ కూడా ఈ దేవాలయంలో ఏర్పాటు చేసినటువంటి పసుపు దంచేటువంటి కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క సౌభాగ్యాలన్నింటినీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని వేడుకుంటూ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకోండి అందరూ కూడా.